ఎండు రొయ్యలు టమాటా కూర అండి. ఆల్రెడీ ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఆల్రెడీ ఇది కూడా ఎండు రొయ్యలు వేపి పెట్టుకున్నాను. ఇది ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మీకు ప్రాసెస్లోకి వెళ్తాను. ఒక్క 10 నిమిషాలు. అల్లం పేస్ట్ వేసుకుంటాం. టమాటా వేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కలిపేసుకుంది. ఇది నాటు చిక్కుడుకాయలండి. ఇక్కడ దొరకవు, హైదరాబాద్లో. నేను ఊరి నుంచి తీసుకొచ్చాను. మా బాగా నాటు చిక్కుడుకాయ మీరు బాగా తెలుసు అనుకుంటా. ఇది ఉడకబెట్టినాయి చెప్పాను. ఇది ఉడకబెట్టుకున్నాయే. ఇది దీన్ని వేసి కలిపేసి ఒక 10 మినిట్స్ దీన్ని బాగా వేగాలి. తర్వాత కారం వేస్తా, టమాటాలు ఉడకాలి. దీంతోపాటు ఆయిల్లోనే వేసాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎండు రొయ్యలు వేస్తాను. ఎండు రొయ్యలు ఆయిల్లో ఫ్రై చేసినాయండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు వేడి నీళ్ళతో కడిగి శుభ్రంగా డస్ట్ అంతా పోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కలిపేసి మరీ గట్టిగా ఉంటుందండి. కొంచెం వాటర్ వేద్దాం. అయిపోయింది. చూడండి అట్లా బాగా వస్తుంది. కలర్ కూడా బాగా వచ్చేసింది. స్మెల్ కూడా బాగుంది. గుమ్మలు ఆడుతుంది. టమాటా, ఎండు రొయ్యలు, గోరు చిక్కుడుకాయ. మన ఊర్లో చిక్కుడుకాయ అండి. ఊరు నుంచి తీసుకొచ్చాము చిక్కుడుకాయలు. పల్లెటూరులో ఉంటాయి కదా, ఆ చిక్కుడుకాయలు తీసుకున్నాను. దీని ఫస్ట్ చిక్కుడుకాయలని ఒలిసేసేసి ఉడకబెట్టుకున్నాం. తర్వాత ఎండు రొయ్యలకి బాగా నీళ్ళలో వేడి నీళ్ళలో కడిగేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేశాను. ఉల్లిపాయలు కట్ చేసుకుని కొంచెం ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని అల్లం పేస్ట్ అన్నీ వేసి ఈ టమాటాలన్నీ దాంట్లో వేసి మొత్తం అన్ని కలిపేసి ఉప్పు కారం వేసి బాగా నీట్గా చేసామండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. బెల్ కాన్ నొక్కండి. అప్పుడే మా వంటలన్నీ మీకు రీచ్ అవుతాయి. మీరు ఈ ఒక ఫాలోయింగ్ చేస్తే చాలండి. నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.